మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయ్యా నా ఫోన్ని నీకు సమర్పిస్తున్నాను నాయనా. దయచేసి సిగ్నల్ ప్రాబ్లం రాకుండా నీ ఆధీనంలో పెట్టుకోండి తండ్రి. అయ్యా ఈ పాపాత్మురాల్ని మన్నించండి నాయనా. అయ్యా అవివేకవంతురాలు నన్ను క్షమించిన తండ్రి. ఎలా ప్రార్థించాలో నాకు తెలియట్లేదు నా తండ్రి. దయచేసి నాకు ప్రార్థన నేర్పున తండ్రి. ఈ సమయంలో నీ ఆత్మని పొందుకొని నాయన నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు దయచేయండి నాయన. నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని నాకు దయచేయండి తండ్రి. అయ్యా మా నుండి మీ ఆత్మ మొరపెట్టేలాగున మాకు నీ యొక్క శక్తిని, నీ యొక్క కృపను, నీ యొక్క అనుగ్రహాన్ని దయచేయండి. ఈ కృపతో నాయన అయ్యా 2025 ముగుస్తూ ఉండగా నీ అనుగ్రహముతో 2026లోకి మేము ఎంటర్ అవ్వబోతూ ఉండగా నీ కృప చొప్పున, నీ అనుగ్రహము చొప్పున, నీ వాస్తన్యము చొప్పున అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్న తండ్రి. అయ్యా ఇదిగో తను నీ వాక్యము సెలవిస్తుంది. యోహాను సువార్త 14:14 ప్రకారము నా పేరిట మీరు నన్ను ఏమి అడిగినా నేను ఇస్తాను అని పలికిన దేవా నీకు స్తోత్రమయ్యా. మత్తయి సువార్త 7:7 ప్రకారం తండ్రి అడగండి ఇవ్వబడుతుంది, తట్టండి తెరవబడుతుంది, వెతకండి దొరుకుతుంది అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అయా మేము అడక్కముందే నువ్వు మాకు ఒక సంవత్సరాన్ని దయచేసిన దేవానికి స్తోత్రమయ్యా. ఇంకొక రోజుని మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రమయ్యా. ఇంకో 5 గంటల్లో నాయన అయ్యా ఈ యొక్క 5 గడియల్లో తండ్రి అయ్యా ఇంకో రోజుకి ఇంకొక సంవత్సరంలోకి నాయన మమ్మల్ని అందరినీ అడుగు పెట్టించబోతున్నేలకు నీకు స్తోత్రమున తండ్రి. అవును యేసయ్యా, ఇది నీకు మాత్రమే సాధ్యము దేవా. అయ్యా రోజులో 24 గంటలునైనా మమ్మల్ని బ్రతికించినందులకు, ప్రతి క్షణము నీ ప్రాణవాయువు ఇచ్చి ఊదిన తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందులకు నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీ ఊపిరేన తండ్రి మాకు ప్రాణముగా ఇచ్చిన దేవా నీకు స్తోత్రమయ్యా. నీ ఊపిరే, నీ శ్వాస మాకు ఆత్మయున్న దేవా నీకు స్తోత్రమయ్యా. అయ్యా నన్ను బట్టి నీకు స్తోత్రము నా తండ్రి. అయ్యా నా భర్తని బట్టి నీకు స్తోత్రము నాయన. అయ్యా నా తల్లిదండ్రులను బట్టి నీకు స్తోత్రము తండ్రి. మా అత్తమామని బట్టి నీకు స్తోత్రమయ్యా. అన్నయ్య, వదిలిని, అక్కని, బావని బట్టి నీకు స్తోత్రమయ్యా. పిల్లల్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఈ గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి అయ్యా, పెద్దవారి నుంచి చిన్న పిల్ల వరకు తండ్రి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రమయ్యా. గ్రూప్ అంతటిని అభిషేకించిన దేవా నీకు స్తోత్రమయ్యా. యేసు రక్తంలో ప్రతి బిడ్డను ముద్రేస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. లార్డ్ హావ్ మర్సీ ఆన్ us in everything o Lord. అయ్యా ప్రతి బిడ్డ మీద నీ యొక్క కృప చొప్పున, నీ యొక్క అనుగ్రహం చొప్పున యేసు రక్తాన్ని నేను ప్రోక్షిస్తుండగా ఏ బిడ్డ ఇంటిలో ఏం జరగాలని నువ్వు ఆశపడుతున్నావు, ఎలా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు, 2026లో మేము ఎలా ఎంటర్ అవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి, మమ్మల్ని ముట్టు తండ్రి, మమ్మల్ని తాకు. నీ యొక్క ఆత్మ అగ్ని చేత మమ్మల్ని అందరినీ అభిషేకించిన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. వీలైన వాళ్ళు మోకరించండి తల్లి. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి గ్లోరిఫై యూ జీసస్. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయంలో అయ్యా 22వ వచనంలో పలుకుతూ ఉన్నా, ప్రభు ఆత్మ నన్ను బలముగా ఆవహించెను. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. అవును తండ్రి, అయ్యా నువ్వు మాలో ఉన్నావు. కొలస్లకు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనము, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు మనలో ఉన్నాడు. మాలో ఉన్న పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలయ్యా. అయ్యా నా మైండ్ నీ ఆధీనంలో తీసుకో, నా ఆలోచనలు నీ ఆధీనంలో తీసుకో, నా స్థితిగతులను నీ ఆధీనంలో తీసుకో. ప్రతిదీ తండ్రి ఆధ్యాత్మికత్వాన్ని దైవ అయ్యా నిన్ను ఆత్మలో ఆరాధించే కృపణ దయచేయి అయ్యా. నా పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో అయ్యా సంపూర్ణముగా నాయన మేము చేయలేమేమో, కానీ నీ ఆత్మకి ఇది సాధ్యమేనాయన. దయచేసి నీ ఆత్మ ద్వారా మొరపెట్టే కృపణ నాకు దయచేయండి. యేసు రక్తంలో నన్ను నేను ముద్రించుకుంటున్నాను. ఐఎమ్ బైండింగ్ అండ్ కాస్టింగ్ అవుట్ ఎవ్రీ ఈవిల్ స్పిరిట్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ప్రతి బిడ్డ హృదయంలో ఉన్న ప్రతి అంతరంగాన్ని, దేహంలో ఉన్న ప్రతి వ్యాధిని అన్నిటినీ నా తను నీకు సమర్పిస్తూ ఉన్నాను. అయ్యా హృదయం నుండి నిన్ను మొరపెట్టాలి, హృదయం నుండి నిన్ను సంతోషపెట్టాలి, హృదయం నుండి నేను నీకు స్తుతి అర్పించాలి. ఇలాంటి కృపను అయ్యా మాకు దయచేయి. 2026లో నిన్ను ప్రేమించే కృపను మాకు దయచేయి. 2026లో అయ్యా ఏది ఏమైనా నిన్ను వెతికే కృపను మాకు దయచేయి నాయన. అయ్యా నిన్ను దొరికించుకునే కృపను మాకు దయచేయి నాయన. అయ్యా నీ వైపు చూసే కృపను మాకు దయచేయి నా తండ్రి. స్లీవ మరణాలను ధ్యానించే కృపను మాకు దయచేయండి నాయన. 2026 కృపా వస్త్రమును నా తండ్రి అయ్యా మా అందరి మీద నువ్వు ఉంచుండగా నీ వస్త్రముతో నా తండ్రి రక్తపు ముద్దలో కడగబడిన ఆ వస్త్రము ప్రతి బిడ్డపై యేసు నామములో వచ్చునుగా నా తండ్రి మా మీదకి. ఆమేన్, హల్లెలూయా. లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ ద అనాయింటింగ్ మై లార్డ్ జీసస్. ఐ థ్యాంక్ యూ ఫర్ ద అనాయింటింగ్ మై లార్డ్ జీసస్. అమ్మా దేవతడు ఎవరినో కానీ
గర్భఫలం కోసం ప్రార్థిస్తున్న బిడ్డని గొప్పగా దర్శించాడు తల్లి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి గ్లోరిఫై యూ జీసస్. లార్డ్ ఐ థ్యాంక్ యూ లార్డ్, లార్డ్ ఐ థ్యాంక్ యూ మై లార్డ్ జీసస్. అయా బిడ్డ నువ్వు తాకినందుకు నీకు స్తోత్రమయ్యా. లుర్దమా అంటే దేవాదేవుడు మీకు చెప్తున్నాడు, ఏడవద్దని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కన్నీరు విడవచ్చొద్దు అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఆత్మ శక్తి ఉంది మీకు, కానీ అదేవిధంగా నిరుత్సాహపడొద్దని ఆ దేవదేవుడు చెప్తున్నాడు. నిరుత్సాహపడకండి అయ్యా. ఈ సమయంలో రాయ పంకులు మీకు సమర్పిస్తున్నాను, లూర్దమాటలు మీకు సమర్పిస్తున్నాను, దంపతులందరినీ మీకు సమర్పిస్తున్నాను అయ్యా. హృదయపూర్వకంగా నిన్ను మొరపెట్టే కృపను మాకు దయచి, హృదయపూర్వకంగా నిన్ను కొనియాడే కృపను మాకు దయచి అయ్యా. ఈ ఒక్క గడియలో బ్రతుకు మారుతుంది నాయన, ఈ ఒక్క గంటలో కాదు తండ్రి, ఒక్క క్షణంలో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సమస్తముని తండ్రి శూన్యము నుండి నువ్వు ఏదైనా పుట్టించగలవు నాయనా. నేను అడుగుచున్నాను నాయనా, ప్రతి బిడ్డను కూడా నీ యొక్క అభిషేకముతో నింపు నాయనా. మా నాలుకని అభిషేకముతో నింపబడింది కాక నాయనా. అయ్యా అడిగితే ఇస్తా అన్నా. సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, పరలోకమందున నా తండ్రి నీ పరిశుద్ధమైన అయా చిత్తమును తెలుసుకున్నట్టుకు నాయన మాకు శక్తిని దాయిచ్చని, నీ జ్ఞానమును అనుగ్రహించనే తప్ప మేమేమీ చేయలేము నా తండ్రి. సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనము, ప్రభువా నీవు నీ జ్ఞానమును దాయిచేసిన తప్ప పరలోకము నుండి స్వర్గము నుండి నీ పరిశుద్ధాత్మను పంపిననే తప్ప నీ చిత్తమును ఎవడు తెలుసుకోజాలడు నా తండ్రి. అయా నీ జ్ఞానము మాకు కావాలి నాయన. అయా ఇదిగో తండ్రి 2026లోకి అడుగు పెట్టబోతుండగా నీ జ్ఞాన సంపదతో ప్రతి బిడ్డ నింపబడినగా కదా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో మా పట్ల మీకున్న ప్రణాళికను బట్టి నీకు స్తోత్రము నాయన. అయా మా పట్ల మీకున్న కృపను బట్టి నీకు స్తోత్రమున తండ్రి. అనేక మంది బిడ్డలైన తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారు నాయన. ప్రతి బిడ్డ కన్నీటికి సమాధానం ఇస్తున్నందుకు నీకు స్తోత్రం నాయన. అయ్యా ఈ 2025ను బట్టి నీకు వేలాది వందనాలు నాయనా. నీకు వందనం నాయనా, నీకు స్తోత్రం తండ్రి, నీకు ఆరాధన తండ్రి, నీకు మహిమ నాయన. అయ్యా ఈ రోజును బట్టి నీకు స్తోత్రం అయ్యా. బ్రతికి ఉన్న దినములన్నీ నువ్వు ఆల్రెడీ లెక్కించున్నావు దేవా. అయ్యా 2026లో తండ్రి ఎలా బ్రతకాలో అయా మాకు బంగారు భవిష్యత్తును ఉంచా అన్నావు తండ్రి. చూసే కృపను దాయిచ్చే అయా. ఆధ్యాత్మికమైన కనులు ప్రతి బిడ్డకి యేసు రక్తములో కడగబడి తెరవబడినగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి రాతి గుండె యేసు నామములో కడగబడినైనా నూతన హృదయముగా మారినగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. స్పందించే స్పాంజ్ లాంటి హృదయాన్ని యేసు నామములో తయారు చేయబడినగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది బిడ్డలు ఉన్నారన్న తండ్రి, అంతమంది బిడ్డలు నీకు సమర్పిస్తున్నాను తండ్రి ఈ సమయంలో. అయ్యా ముఖ్యంగా తండ్రి సిరిల్ అండ్ అలెక్స్, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికి పేరున్నాయో నాకు తెలియదు, దేవదేవుడు పరిచయకి పిలుస్తున్నాడు. సిరిల్ అండ్ అలెక్స్, ఆమె వాళ్ళు ఎవరో చెప్పారు కానీ నాకు గుర్తులేదు ఎవరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. బిడ్డని ప్రీస్ట్గా చేయమని చెప్తూ ఉన్నాడు, ఇవ్వమని చెప్తున్నాడు ఆ దేవాదేవుడు. బిడ్డని ఇది అలా పెంచమని దేవాదేవుడు చెప్తున్నాడు. ఆమె హల్లెలూయా. సిరిల్ అండ్ అలెక్స్, దేవాదేవుడు ఆ బిడ్డలు చిన్నారి బిడ్డలు అయి ఉండొచ్చు నాకు తెలిసి. ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు ఆ బిడ్డని దేవుడు పరిచయకి ఎన్నుకున్నాడు, అలానే పెంచమని దేవాదేవుడు చెప్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి, నువ్వు ఎన్నో 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 మేలు చేసిన దేవా, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాయినా. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించగలిగిన పరిశుద్ధాత్మ జ్ఞానముతో ప్రతి బిడ్డ నింపబడినగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. నీ అనుగ్రహ వస్త్రముతో ప్రతి బిడ్డ నింపబడినగా కనైనా, నీ కృపా వస్త్రముతో అమ్మ మరియ తల్లి కొంగులోనైనా మేమందరము చుట్టబడినగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. నీ అగ్ని కంచెలో 2026 సంవత్సరమైనా అద్భుతమైన రీతిగా బిడ్డలకి ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, ఆనందం ఉన్నా, అది ఏదైనా ఒకే రీతిగా శాంతి సమాధానంతో వర్ధిల్లబోతున్నలకు నీకు స్తోత్రము నాయన. మా అందరికి మీరు ఇచ్చిన అద్భుతమైన పరిశుద్ధాత్మ ఫలాలను బట్టి, వరాలను బట్టి నీకు స్తోత్రము నాయన. అయ్యా నువ్వు ఎంత ఇవ్వగలుగుతావంటే లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం సెలవిస్తుంది తండ్రి. పరలోకమందున నా తండ్రి తనను అడుగుకొని వారికి ఇంకా ఎంతగా పరిశుద్ధాత్మనిచ్చునో ఊహింపుడు. ఆమేన్, హల్లెలూయా. అవును తండ్రి, నేను అడుగుచున్నాను, యేసు నామములో అడుగుచున్నాను, అడిగిన వాడు పొందుకుంటానన్నావు తండ్రి. యేసు నామములో నా బిడ్డలందరూ నా తండ్రి ఈ సమయంలో అత్యధికముగానైనా పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలే పెంపొందింపబడినగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. అన్న మేరీ అక్క దేవాదేవుడు మిమ్మల్ని చూపిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అన్న మేరీ అక్క ఆ దేవాదేవుడు పరిచర్య ఎంత వీలైతే అంత తొందరగా దేవాదేవుడు మొదలుపెట్టమని చెప్తున్నాడు. మేరీ అక్క మిమ్మల్ని దేవాదేవుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిచర్య మొదలుపెట్టమని చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. అనుష అక్క మీరు చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నారు కానీ మీ వల్ల కావట్లేదు. దానికి కారణం మీలో ఉన్న నిరుత్సాహం. కానీ దేవుని ఎక్కువగా స్తుతించడం ద్వారా, ఎక్కువగా వాక్యం చూడడం ద్వారా తప్పకుండా ఆ దేవాదేవుడు మీకు గ్రేస్ ఇచ్చాడు. కానీ మీరు ఇంకా సరెండర్ అవ్వాలని ఆ దేవాదేవుడు చెప్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. సారీ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి అయా ఈ రోజును బట్టి మరలా ఇంకొకసారి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మా ఆ దేవాదేవుడు ప్రతి ఇంటిలో అమ్మ అడుగు పెట్టి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. మన ఒంటిలో, మన దేహంలో, మన ఆలోచనలో, మన యొక్క క్రియలలో, మనం చేస్తున్న ప్రతి పనిలో ప్రతిదీ ఇంటిలో ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్ని వస్తువులకి ఆ దేవాతి దేవుడి యొక్క ఆత్మ ఆవహించి ఉన్నది తండ్రి. ఆమేన్ హల్లెలూయా. అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్ హల్లెలూయా. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం ప్రకారము దేవుడి ఆత్మ బలముగా నన్ను ఆవహించను. ఆమేన్ హల్లెలూయా. నన్ను అభిషేకించను. ఆమేన్ హల్లెలూయా. మమ్ము అభిషేకించినందుకు నీకు స్తోత్రము నాయనా. అయ్యా ఇంకో వరాన్ని మేము అడుగుచున్నాము నాయన, నీ కృపా వస్త్రముతో పాడిన తండ్రి. అయ్యా ఇదిగో తను నీ రక్తపు వస్త్రాన్ని మా మీద చుట్టి ఉన్నావు దేవా, కప్పి ఉన్నావు దేవా. అందుని బట్టి నీకు స్తోత్రము. ఈ రక్తపు వర్ణములో, ఈ రక్తపు వస్త్రములో వినేము విధేయత మేము చచ్చిపోయేంత వరకు మాకు ఇవ్వమని మిమ్మల్ని అడుగుచున్నాను నాయన. ఎంతమంది బిడ్డలు ఏకీభవించలేకపోతున్నారో, ఎంతమంది బిడ్డలు జాయిన్ అవ్వలేకపోతున్నారో, ఎంతమంది బిడ్డలు నా తండ్రి గ్రూప్లో 280 మంది ఉన్నారన్న దేవా. ఇప్పుడు జాయిన్ అయిన ఈ బిడ్డలందరితో పాటు ఆ బిడ్డలందరి మీదికి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె దిగి వచ్చునుగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం, దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆమేన్ హల్లెలూయా. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ జీసస్. అమ్మా ఎవరికో దేవాదేవుడు చెప్తున్నాడు, యూరిన్ దగ్గర ఎక్కడ ఏదో ప్రాబ్లం ఉంది మీకు, దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అది పదే మీకు రిపీట్ అవుతుంది అంటే మీరు అంగీకరించమని దేవాదేవుడు చెప్తున్నాడు. దాని ద్వారా ఈ శ్రమ దాటిన తర్వాత నీకు అత్యధికముగా దేవాదేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. శ్రమని యాక్సెప్ట్ చేయి. ఈ యొక్క సిక్నెస్ని, ఈ యొక్క వ్యాధిని, చిన్న బాధని, అది ఏం కాదు, దేవాదేవుడు చూసుకుంటున్నాడు. అన్నీ దేవుడికి తెలుసు. ఆ చిన్నది కూడా భరించలేకపోతే ఎలా తల్లి? దాని తర్వాత దేవాదేవుడు ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదం అంచెలంచెలుగా ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. ప్రతి బాధ తర్వాత, ప్రతి దుఃఖం తర్వాత నాట్యం ఉంటుంది తప్పక. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. నా గొంతు నీకు సమర్పిస్తున్నాను నాయనా. దయచేసి నా గొంతు బాగుందా లేదా, సాఫ్ట్గా వస్తుందా లేదా, ఇలాంటి చెక్ చేసుకోకుండా నా తండ్రి నా ఆత్మని ఆధీనంలో ఉంచుకోమని. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఇంకొక ఎవరో ఏడుస్తున్నారండి. ఆ దేవాదేవుడు ఏడవద్దని చెప్తున్నాడు. నీ పట్ల నా పట్ల ఆ దేవాదేవుడు బంగారు భవిష్యత్తుని ఇచ్చాడు అని ఆ దేవాదేవుడు నిన్నటి రోజున అక్క ద్వారా మాట్లాడినాడు. ఇంకెందుకు భయపడుతున్నావు? వాక్యాన్ని విశ్వసించట్లేవా? వాక్యాన్ని చదవమని దేవాదేవుడు చెప్తున్నాడు. బాధలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు, చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా, చీకటి బ్రతుకులో దీపము నీవై. యు ఎక్స్పీరియన్స్. దేవాదేవుడు చెప్తున్నాడు, నువ్వే అనుకుంటున్నావు నేను ఎక్స్పీరియన్స్ చేసింది పరిశుద్ధాత్మ దేవునైనా, నాకేదో అయిపోయింది అని అనుకుంటున్నావు. ఎస్, దేవాదేవుడు నిన్ను దర్శించినాడని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. డిఫరెంట్గా ఉంటుంది ఫీలింగ్. ఎస్, ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే తప్పకుండా ఇంకొద్ది క్షణాల తర్వాత నీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆల్రెడీ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ కేమ్ అపాన్ యూ. కొత్తగా ఎవరో బిడ్డున్నారు, ఆ దేవాదేవుడు దర్శించున్నాడు తల్లి నిన్ను. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా, నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడిదా,
నా హృదయలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్లా నిన్ను పొగడేదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. జయం మాటని దీవించండి దేవా. థ్యాంక్ యూ జీసస్. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు, హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు, హృదయ వేదన తొలగించినావు, కృపా క్షేమముతో నడిపించినావు. నా కోసం భువికి వచ్చిన దైవ మానవా, నీ బ్రతుకు దినములెల్లా నిన్ను పొగడేదా. నా కోసం భువికి వచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములెల్లా నిన్ను పొగడేదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. కడుపు నొప్పి లేస్తుందండి ఎవరికి, ఆ దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ మై లార్డ్ జీసస్. ప్రతి బిడ్డని బట్టి నీకు స్తోత్రం. నేను 28 ఆత్మలను అతని సమయంలో జాయిన్ అయిన యేసయ్యా, బిడ్డలందరినీ బట్టి నీకు వేలాది మందిని అడుగుతాండ్రి. ఒక్క ఆత్మ రక్షింపబడ్డ చాలుడు నా తండ్రి. అలాంటిది 3.5 సంవత్సరాలు 28 బిడ్డలు తండ్రి. ఎంతమంది బిడ్డలు, అంతమంది బిడ్డలు నాయన నువ్వు దీవించి ఇప్పుడు అట్రాక్ట్ చేసి ఆకర్షించుకొని స్తుతించేవారుగా మమ్మల్ని మార్చినందులకు నీకు స్తోత్రం నాయన. నీకు వేలాది వందనాలు తండ్రి. ఆయా బ్రతికిన దినములని ఏం చేస్తావో మాకు తెలియదు, ఇకపై ఎలా ఉంటామో మాకు తెలియదు నాయన. అయా ఉపయోగించుకున్న తండ్రి మమ్మల్ని. అయా నిన్ను ప్రేమించే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. అయా మా బ్రతుకులలో నువ్వు కనబడే కృపను దయచేయండి నాయన. అయా నీ మహత్య కార్యములు జరిగే కృపను దయచేయండి నా తండ్రి. అయా నీ వలె మేము మారుటకు మాకు సాయం చేయం నాయన. అయ్యా నీ వలె తుంచబడాలి, నీ వలె నలగొట్టబడాలి, నీ వలె వంచబడాలి నా దేవా. అయ్యా కృపని దయచేయి, శక్తిని దయచేయి. అవమానాలకి నిందలు ఏదైనా నా తండ్రి తట్టుకొనుటకు నీ ఆత్మ అధికం అవ్వుని కాక నా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. కృప వెంట కృప వచ్చుని కాక నా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మహిమ వెనుక మహిమ వచ్చుని కాక నా తండ్రి నీకు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా పడుతున్న ఈ బాధలు రాబోతున్న మహిమతో పోల్చదగినది కాదు. ప్రేమైన బిడ్డ బాధపడకమని చెప్తూ ఉన్నావు తండ్రి. ఏ బిడ్డన తండ్రి అయ్యా అమ్మ దేవా దేవుని చెప్తున్నాను నీకు, దేవుడి కోసం ఏడు తల్లి, దేవుడి కోసం ఏడు. నా భర్త మారట్లేదు, నా భర్త ఇట్లా కాదు, ఇది ఏడుపు కాదు, ఇది దేవుడి కోసం ఏడుపు కాదు, ఎవరో మారాలని ఏడవడం కాదండి. నేను దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతున్నా. నిన్నటి రోజున వాక్యం విన్నాం కదా, ఎంతమంది ధ్యానించాం. దయచేసి ప్లీజ్ మార్చు, ప్రార్థన విధానాన్ని మార్చు. పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు, ఇప్పటికైనా మార్చుకుందాం ప్రార్థన విధానం. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. అయ్యా ఇంకొక్కసారి నాయన మా హృదయాలను, మా గొంతులను, మా స్వరాలను, మా ఆలోచనలను, మా కుటుంబస్తులను ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దీవించినందుకు నీకు వేలాది వందనాలు నాయన. ఒక్క క్షణమున తండ్రి ఎన్ని జీవిత కాలము నీకు థ్యాంక్ యూ చెప్పుకున్నా సరిపోదు తండ్రి. బిడ్డలందరినీ ప్రేరేపించిన ఈరోజు ప్రార్థన ఉంచినందుకు నీకు స్తోత్రము నాయన. ఇంత అమూల్యమైన అవకాశాన్ని నేను కోల్పోయేదానేమో తండ్రి. నువ్వు ఇచ్చిన అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. కోట్లాది వందనాలయ్యా పరిశుద్ధాత్మదేవ, కోట్లాది వందనాలు నాయనా నీకు, కోట్లాది వందనాలు తండ్రి. అయ్యా మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో వచ్చు అయ్యా. ఇదిగో తండ్రి నాకు నేనుగా సాక్ష్యం చెప్పుకున్నాను, కృపణ దాయిచ్చు. ఎప్పుడో చచ్చిపోవాల్సింది నా తండ్రి, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదటిసారి కాపాడాడు తండ్రి. అయ్యా ఎన్నోసార్లు నా పరిచయంలో నా తండ్రి రోడ్డు యాక్సిడెంట్ ద్వారా పోవాల్సిందని నా తండ్రి, కానీ కాపాడి ఉన్నావు తండ్రి. ఒక మేజర్ యాక్సిడెంట్ గురించి కూడా నన్ను కాపాడినావు. మొన్న రీసెంట్గా తండ్రి నేను నా భర్త వస్తున్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని కాపాడావు. ఈ బ్రతికిన కృపను బట్టి నీకు స్తోత్రం, బ్రతికించిన వాత్సల్యాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన. అయ్యా అదేవిధంగా
మా కుటుంబ సభ్యులు ఎంతోమంది అనారోగ్యంతో బాధపడినారు. మా అందరి కుటుంబ సభ్యులలో ఆ బిడ్డలందరికీ వేల స్వస్థతలు నువ్వు చేశావు. ఆల్మోస్ట్ 2 నెలల నుండి నాయన రోజు 10 స్వస్థతలు చెప్పుకుంటూ వచ్చావు నా తండ్రి. అయిన వాళ్ళకే స్వస్థతలు అవుతున్నాయి, అయిన వాళ్ళకే అవుతున్నాయి, వేరే బిడ్డలకే అవుతున్నాయి. కానీ ఒక్కరో ఇద్దరో ముగ్గురో నా తండ్రి ఇప్పటివరకు సాక్ష్యం తీసుకొచ్చి ముందు పెట్టింది. నాయన ఇందుని బట్టి మమ్మల్ని మన్నించు, మా పాపమును క్షమించు. కృతజ్ఞతాపూర్వకమైన హృదయం లేకపోవడం కూడా అదొక పెద్ద రోగమై ఉంది నాయన. దయచేసి మమ్మల్ని క్షమించు నాయన. ఈరోజు అంటూ ఉన్నావు లేఖనాలలో, క్రీస్తు విరోధి అంటున్నావు. క్రీస్తుని కొనియాడని వాడు క్రీస్తు విరోధి, అనగా దుష్టుడు. దుష్టాత్మను కలిగి ఉన్నవాడు ఎవడైనా సరే దేవుణ్ణి ఆరాధించలేడు, దేవాతి దేవుని స్తుతించలేడు. అనొద్దండి, ఆమె ఏమైనా మాట్లాడుతుంది అయ్యా అని అనొద్దండి దయచేసి. నో, we are delivered in the mighty name of Jesus. If you deliver in the Lord who is against you to oppose you, దేవదేవుడు నీకు చెప్తున్నాడు, నేను నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు? ఎలాంటి మాటలు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక బిడ్డతో, ఒక కుటుంబంతో దేవాదేవుడు చెప్తున్నాడు, ముస్లిమ్స్ని ఇంటికి పిలిపించుకున్నావు, ఏదో ఇండ్లలో మొత్తం మూలలకి ఏదో తోపిచ్చావు, పెట్టావు, ఇంటి ద్వారాలకు కూడా ఏదో కట్టి ఉంది, ఇంకా ఏదో దారం కట్టి ఉంది, తీసి పడేయమని చెప్తున్నాడు దేవాదేవుడు. న్యూ ఇయర్ ముందు ఆమె హల్లెలూయా దేవుడితో సెలబ్రేట్ చేసుకోవాలి న్యూ ఇయర్. తాయిత్తులతో, మూలలకు పెట్టిన కొబ్బరికాయలతో, లోపల పెట్టిన గుంతలతో పెట్టిన అవి కాదు. పాపక్షమాపణ అడగమని దేవాదేవుడు చెప్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, అడోర్ యూ జీసస్, గ్లోరిఫై యూ జీసస్. జరిగిపోయిందిలే ఇంకేం కాదు అనుకోకు. పాపక్షమాపణ అడగలే, ఇప్పటి వరకు అడగలే. దేవాదేవుడు చెప్తున్నాడు అడుగు. నీ ఇగ్నోరెన్స్ దేవుడికి నచ్చలే, ఆ దేవాదేవుడు బాధపడుతున్నాడు. జయశీల అక్క వల్ల హస్బెండ్, మీ హస్బెండ్ని ప్రకాష్ గారు, ఎస్ ఆ అన్నయ్యని మీరు కన్ఫెషన్ మీరు చేసినప్పుడల్లా, మీరే తక్కువ చేస్తున్నారు, మీరు చేసినప్పుడల్లా మీరు కన్ఫెషన్కి తీసుకెళ్ళండి మీ భర్తని. మీరు కేవలం ఇప్పటి నుంచి ప్రార్థించాల్సింది, ఇది కావాలి, అది కావాలి, నా భర్తకి జాబ్ రావాలి, అవన్నీ దేవుడు చూసుకుంటాడు. నాతో పాటు నా భర్త పాపాలను ఒప్పుకునే అనుగ్రహాన్ని దయచేయండి తండ్రి అని మీరు దేవాతి దేవుని అడిగితే, పవిత్ర పట్ల ఆ దేవాదేవుడు చేయబోతున్న అద్భుతాన్ని బట్టి దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నువ్వేం అడుగుతున్నావో దేవుడికి తెలుసు, అది దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమె ఇచ్చేసి ఉన్నాడు. ఆమె హల్లెలూయా పవిత్ర పట్ల ఆమె హల్లెలూయా. అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. పవిత్ర కూడా నువ్వు చెప్పావో లేదో చెప్పమని ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ బిడ్డని సిద్ధపరచమని చెప్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. అయ్యా థ్యాంక్ యూ. ఆరోగ్య స్వామి ఫాదర్ కోసం, మా రెవరెండ్ ఫాదర్ ఆనంద్, మా ప్యారిష్ ప్రీస్ట్ కోసం, మన ఆరోగ్య స్వామి ఫాదర్ అంటే సెయింట్ జోసెఫ్ క్యాథెడ్రల్ ఉన్నారు కదా ప్యారిష్ ప్రీస్ట్, ఈ ఇద్దరి ఫాదర్స్ కోసం ఎక్కువగా ప్రార్థన చేయమని దేవాదేవుడు చెప్తున్నాడు. ఎందుకు అనే ఒక ప్రశ్న నేను అడిగితే నాకు ఎందుకో బిషప్స్ చూపిస్తున్నాడండి ఆ దేవాదేవుడు. ఆల్ గ్లోరీ టు గాడ్, దేవుడికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డలలో వినయము, శాంతి, సమాధానము, ఎవరైనా ఏదైనా అంటే పడే స్వభావం ఎక్కువగా ఉంది. అంటే మనం పెద్ద పెద్ద ప్రీచర్స్ని చూస్తుంటాం, కానీ దేవుడు వినయం గలవారిని ఎక్కువ చూసి ఇష్టపడతాడు, విధేయత ఉన్నవారిని ఎక్కువగా హెచ్చిస్తాడు. కాబట్టి దయచేసి ఫాదర్ ఆనంద్ గారి కోసం బయట చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఫాదర్తో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ప్రార్థన చేద్దాం మనం అందరం, ఒకరం కాకపోయినా ఇంకొకరం గుర్తుపెట్టుకొని ప్రార్థన చేద్దాం. ఆరోగ్య స్వామి ఫాదర్ కోసం, ఆనంద్ ఫాదర్ కోసం. దేవుడు చిత్తం అయితే ఇంకా దీవెనకరంగా మారాలని, బిషప్స్గా మారితే అనేక మంది లే పీపుల్కి, అనేక మంది కథోలిక సభలో ఉన్న లే పీపుల్ ఉన్నారు కదా మనలాంటి వాళ్ళకి, వాళ్ళు అవకాశాలు ఇస్తారు. ఆమెన్ హల్లెలూయా. అలాంటి అధికారాన్ని ఆ దేవదేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెన్ హల్లెలూయా వారికి. ఆమెన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అమ్మ ఒక సాక్ష్యం చెప్తాను ఇందులోనే. అక్క అర్ధగంట వాక్యం తీసుకుంటా అన్నారు 8 o'clockకి నిర్మలక్క. ఇందాకలా మా అమ్మ కాల్ చేసింది, ఆల్మోస్ట్ 3:30-4 మధ్యలో కాల్ చేసి మాట్లాడుతుంటే మా మమ్మీ మామూలుగా మాట్లాడుతూ ఉంది, చెప్తూ ఉంది. ఆ సందర్భంలో నేను అడగబోయాను, అమ్మ ఎట్లా ఉన్నాడు డాడీ అది అని అడగబోతుంటే మా అమ్మ నింది, నాన్న బైబిల్ చదువుతున్నాడమ్మా కొన్ని రోజుల నుంచి అని అనింది. దేవుడికి మహిమ కలుగును గాక అనుకున్నా. చాలా ఆనందంగా అనిపించింది నాకు. దాని తర్వాత అమ్మ ఎందుకు నిన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు, 2 సార్లు చేస్తే ఎందుకు ఎత్తలేదమ్మా, 6:30కి నేను చేశానంటే, 6:30 కాదు 6:10కి నేను చేశానంటే మా అమ్మ నింది, ఇద్దరం చర్చిలో ఉన్నాం బిడ్డ, నిన్న ట్యూస్డే కదా, నువ్వు చెప్పావు కదా అంతోని వారి మధ్యస్థ ప్రార్థన అడుగు, డాడీకి కొన్ని వ్యసనాలు ఉన్నాయి అయిపోతాయి, నువ్వు అడుగు అని చెప్పావు కదా బిడ్డ, దేవాదేవుడు మారుస్తూ ఉన్నాడు నాన్నని కూడా అని చెప్పిందండి మా అమ్మ. మా అమ్మ మొట్టమొదటిగా బైబిల్ చదవడం మొదలుపెట్టింది. కరెక్ట్గా కళ్ళు కనబడవు, అద్దాలు పెట్టుకుంటుంది. మా అమ్మకు చదివే రాదు. మా అమ్మ ప్రార్థన, నిజంగా చెప్తున్నా అండి, ఎవరి ప్రార్థన లేకుండా ఒక ఇంటిలో ఒక మార్పులు జరగవండి. దేవుడి కృప వస్తుంది ఒకరి ద్వారా ఆ ఇంటికి, ఆ బిడ్డ ద్వారా అందరు మారుతారు.
ఇది నిజం. కానీ ఆ బిడ్డ విధేయత చూపించాలి. దయచేసి ప్లీజ్, ఎవరికైతే దేవాదేవుడు పిలుపునిచ్చినాడో విధేయత చూపిద్దాం మనం అందరం కూడా. ఎక్కువగా విధేయత, ఎక్కువగా విధేయత, ఎక్కువగా విధేయత. విధేయతలోనే వినయం ఉంది. దయచేసి అమ్మ మరియ తల్లి వలె లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనము 51వ వచనం ప్రకారం, అయ్యా ఈ వరాన్ని స్త్రీలం ఎక్కువగా ఉన్నాం, మేము అడుగుతున్నాము నాయన, ఈ వరాన్ని మాకు ఇస్తావు కదా, యేసునామంలో మేము అడుగుచున్నాము నాయన. మరియమ్మ అంతయు తన మనసులో పదిలపరుచుకొని మనన చేసుకొని చుండెను. జీవన్ మరణములు మా నాలుక ఆధీనంలో ఉన్నాయి నాయన. దయచేసి నా తండ్రి ఈ హృదయానికి పెట్టెని తయారు చేయండి, నిబంధనపు పెట్టెని పెట్టండి నాయన. కావలిగా అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన పెట్టండి నా దేవా. దయచేసి మా నోటి మాటలు ఎక్కడా కూడా అబద్ధపు మాటలు, అపరిశుద్ధమైన మాటలు రాకుండా మా నోటిని అభిషేకించున్నావు. కానీ ఇక మీదక మేము అలా యూజ్ చేసుకోకుండా మా భర్తను యేసునామంలో దీవిస్తున్నాను, నా బిడ్డను యేసునామంలో దీవిస్తున్నాను, నా కుటుంబ సభ్యులను యేసునామంలో దీవిస్తున్నాను, నా పొరుగింటి వాళ్ళని యేసునామంలో దీవిస్తున్నాను. ఇప్పటివరకు నన్ను అన్న బిడ్డలను నేను దీవిస్తున్నాను అంటే దేవాదేవుడు అంటూ ఉన్నాడమ్మా, పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. దేవాదేవుడు అంటూ ఉన్నాడు, నాకు విధేయత చూపించినట్లయితే నన్ను ప్రేమించే బిడ్డలకి శత్రులు కూడా మిత్రులు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. ఇది అవ్వబోతుంది అందరి విషయంలో. ఆమేన్, హల్లెలూయా. నమ్ము. నిన్ను ఎవరైతే ఏలు ఎత్తి చూపించినారో వాళ్ళే చెయ్యి పట్టుకొని నీకోసం ప్రార్థన చెయ్యి అని చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి రోజులు వచ్చి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. 2026 అడుగు పెడుతున్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవుడి కృప చొప్పున విశ్వసించు ప్రేమ బిడ్డ. ఇట్స్ అ ప్రాఫెసీ ఫ్రమ్ గాడ్, డోంట్ ఇగ్నోర్ ఇట్. దేవాదేవుడు చెప్తున్నాడు, లైట్ తీసుకోకో, మోకరించు, కూర్చో ఒక దగ్గర. దేవదేవుడు చెప్తున్నాడు, అన్నీ చెప్తుంది, ఏం అవ్వట్లేదు. నో, ఇట్ ఈస్ ఫ్రమ్ హెవెన్, ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. టేక్ ప్రాఫెసీ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ జోష్న. నాకు కూడా దేవదేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో ఇదంతా మన పట్ల నెరవేరును గాక. ఆమేన్, హల్లెలూయా. కానీ పదే మాట్లాడడం తగ్గించుకోమని ఆ దేవదేవుడు చెప్తున్నాడు. ఇంకా ఏమైనా ఉందా 2026లో మార్చుకోవాల్సిందంటే ఒక్కటి ఉంది. అదేంటంటే నోరుతో పాటు మన ఇల్లు, మన ఊరు, దేశం, రాష్ట్రం, ప్రపంచం మారాలంటే ఒక్క ఆప్షన్ ఉంది. స్లీవ మరణాన్ని ధ్యానించడం. 14 స్థలాలు ఒకవేళ ధ్యానించకపోయినా పర్లే, రోజు ఒక్క స్థలమైనా ధ్యానించి మెడిటేట్ చేసి మోకరించి దేవుని ఇంకా స్మరించు. దాని ద్వారా భర్త అయినా భార్య అయినా నువ్వు నేనైనా మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఇప్పటి వరకు వారికి డెలివరెన్స్ లేదేమో, యేసు రక్తములో యేసు నామములో ఆ బిడ్డలు డెలివరెన్స్ పొందుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. మొదలు పెట్టు 14 స్థలాలు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క కుటుంబాన్ని మొత్తం ఆ దేవుడు ప్రపంచానికే దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బిలీవ్ ముత్తుసుందర నేను చెప్పినాడు, నేను నమ్మి ఉన్నాను, దేవుడే చెప్పాడు ఆ బిడ్డ నోటి ద్వారాని. ఎస్, ఇది జరగబోతుంది. రైట్ చెస్ట్ ఈ యొక్క కుడి భాగంలో మన ఛాతి దగ్గర ఎవరికో మంటగా ఉంది, ఆ దేవాదేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. అయ్యా ఇంకా ఏమైనా నేను మర్చిపోయి ఉంటే నన్ను మన్నించమని నీ చిత్త ప్రకారం. అయ్యా అవును, సాక్ష్యం పూర్తిగా చెప్పలేదు కదా. మా నాన్న బైబిల్ చదువుతున్నాడు, మా అమ్మ ఇంకో సాక్ష్యం కూడా చెప్పింది. అంతేకాదు బిడ్డ, నాన్నకి చాలా భయము, చర్చ్లో ఎక్కువగా రావాలన్నా కూడా, ఎవరితో అన్న పలకరించాలన్నా కూడా ఇక్కడి నుంచి ఫాదర్స్ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మా డాడీ. అలాంటి మా డాడీ అంటున్నాడంట, అమ్మే నేను బైబిల్ చదువుతాను మీ చర్చిలో, నాకు శక్తి ఇస్తే దేవుడు అని అంటుంటే, బైబిల్ ఇంట్లో చదివే ఆటోమేటిక్గా దేవుడు చర్చిలో చదివే శక్తిని ఇస్తాడు అని మా అమ్మ చెప్తూ ఉంది. నేను అనుకున్నాను, ఒకప్పుడు నేను మా అమ్మ మాట్లాడితే ఎవరో మూడో వ్యక్తి గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈరోజు ఫోన్ చేసి మా అమ్మ మాట్లాడుతుంటే నాకంతా బ్రెయిన్ అంతా ఏమంటారండి, ఒక షాకింగ్లోనే ఉంది. ఇంకా కూడా నేను వింటున్నది నిజమేనా, ఇదంతా నా కుటుంబంలోనే జరుగుతుందా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు కృపామయుడు, దేవుడు శక్తి సంపూర్ణుడు, ఎల్ షడ్డాయ్, ఏదైనా చేయగలడు. నువ్వు నేను నిద్రపోతున్నాం రోజు ఆత్మలో, అయినప్పటికీ దేవుడు ఈరోజు మేల్కొలపలే. అదేవిధంగా మనల్ని 2026లోకి దేవుడి కృప అను వస్త్రముతో, అనుగ్రహ వస్త్రముతో మనల్ని అందరిని నింపి కాచి కాపాడి ఇప్పటివరకు దేవుడు తీసుకురాలే. అందుకే ఆ దేవదేవుడు అంటున్నాడు, నా మెరిట్ కాదు, దేవుడి మర్సీ మనకు అవసరం. కాబట్టి ఒక వాక్యం లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం దేవదేవుడు గుర్తు చేస్తున్నాడు, మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. అనుగ్రహం చాలు కుటుంబాలు కట్టబడాలంటే. నేను ఎంత ప్రార్థిస్తేనే దేవుడు అంత దీవిస్తాడేమో. ఎక్కువగా దేవుని ఆరాధించు, దేవుని ఎక్కువగా స్తుతించు, ప్రార్థన చేయని సమయంలో కూడా మోకరించు.
అది సరిపోతుంది. సైలెంట్గా ఉండు, ఎక్కువగా దేవుడి సన్నిధిలో సైలెంట్గా ఉండు, ఎక్కువగా మాట్లాడకు, దేవుని ఎక్కువగా మాట్లాడమని అడుగు. ఇది దేవుడికి కావాల్సింది. 1 సమూయేలు 3:10 ఆనతిమ్ము ప్రభు నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు. ఆనతిమ్ము ప్రభు నీ దాసురాలు ఆలించుచునే ఉన్నది. కొంతమంది బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో అండి, చాలామందికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని తెలుసు మనందరికీ. ఆ బిడ్డలకి చెప్పండి, వాళ్ళు విశ్వసించట్లేరు. స్వస్థత కాకపోవడానికి అర్థం ఏంటి అంటే వాళ్ళు విశ్వసించట్లేరు. పైన 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 ప్రార్థనలు, పైన 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 ఆలోచనలు, పైన 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 తిరుగుతున్నారు. పైన పైన సరిపోదు. యెషయా గ్రంథం 53:5 మరి నువ్వు చెయ్యాలి, నువ్వు అంటున్నావేమో నన్ను, మేం చేస్తున్నావు, నువ్వెలా చేస్తున్నావు, దేవుడికి ఎలా సరెండర్ చేస్తున్నావు నీ లైఫ్ని? నీకు నాకు ఎవరికో రావడం కాదండి, నీకుంది ఈ ప్రాబ్లం. లేదంటే ఆ బిడ్డ ఎవరో జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నారేమో, మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి బిడ్డలకి. యెషయా గ్రంథం 53:5 ఎత్తిపట్టి ప్రార్థించమని చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా సీరియస్గా. నిన్నటి రోజున ఒక బ్రదర్కి నేను మెసేజ్ చేశానండి, చెప్తున్నాను చివరిగా. ఎందుకంటే ఆ బిడ్డ ఏమని పెట్టాడు, సిస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ అని పెట్టాడు. రోజు పెడతాడు. నేను అనుకున్నాను, ఏంది ఊరికే పెడతాడు ఈ బ్రదర్, అసలు ఏంటి ప్రాబ్లం అని ప్రేయర్ చేస్తుంటే ఫస్ట్ వాక్యం రాయమని ఆయన అని అన్నాడు. నేను ఆ బ్రదర్కి మళ్ళీ అదే పెట్టాను, వాక్యం రాయండి, వాక్యము రాయండి, చదువుతున్నాను అని పెట్టాడు. దేవుడు నీకు రాయమని పెట్టాడా? ఇట్స్ క్లియర్, షుడ్ రైట్. మాట్లాడమని చెప్పాడా? మాట్లాడు. వినమని చెప్పాడా? విను. రాయమని చెప్పాడా? రాయి. ఎందుకు ఆపేసావు రాయడం? ఓపిక లేదా? డబ్బులు ఎక్కువయ్యాయా ఇంట్లో? దేవాదుడు ఆత్మని అడుగుతున్నాడు, జాగ్రత్త. దేని పెట్టి కొనలేవు ఆత్మని, అద్భుతాన్ని ఏం పెట్టి కొనలేవు, దేవుడి అనుగ్రహాన్ని మొత్తమే కొనలేవు. మనమందరము కూడా దేవుడి యొక్క అనుగ్రహము పాత్రమై ఉన్నాం ఈ రోజున. కాబట్టి వారికి శాంతి కలుగునుగాక. ఇప్పుడు మనం ఒక శాంతిని అనుభవిస్తున్నాం కదా ప్రైజ్ అండ్ వర్షిప్ చేసేటప్పుడు. అసలు ఏం గుర్తు రావట్లేదు మనకి, ఎవరు పక్కన ఉన్నారో కూడా గుర్తు రావట్లేదు. అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు తన శాంతితో మనం నింపి ఉన్నాడు. కాబట్టి చివరిగా ఒక మాట, 2 కొరింథీ 5:17 దేవదేవుడు చెప్తున్నాడు, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈరోజు మొత్తం మనం ధ్యానించాల్సింది ఏంటి తెలుసా? నువ్వు నా యందు ఉన్నావు తండ్రి, నేను నీ యందు ఉండే కృపణ దయచేయి. నిన్నటి రోజున అక్క వాక్యం ఇదే చెప్పింది. యోహాను సువార్తలో 15:5 నేను లేక మీరు ఏమీ చేయజాలరు, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ఇది గుర్తుపెట్టుకొని మనం అక్క వాక్యం విత్తబోతుండగా వినడానికి ప్రయాసపడదాం. అయ్యా, ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ స్తుతి ఆరాధన నడిపించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ 25 నిమిషాలు కూడా నాయన అక్క వాక్యాన్ని చెప్పబోతుండగా అయ్యా, వినుటకు మాకు చెవులను, ఆధ్యాత్మికమైన చెవులను, ఆధ్యాత్మికమైన హృదయాన్ని, ఆధ్యాత్మికమైన ఆలోచనలు మా అందరికీ దయచేయమని. అమ్మ, ఎవరో దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారు బిజినెస్ విషయంలో దేవాదేవుని ప్రశ్నిస్తున్నారు. అన్నావు కదా ప్రభు, ఎప్పుడు 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 అని సతమతం అవుతున్నావు. దేవాదేవుడు అంటూ ఉన్నాడు, నన్ను అడుగుతున్నావా? నువ్వు వాక్యం చెప్తున్నావు, బాగానే ఉంది, వాక్య పరిచయం చేస్తున్నావు, బాగానే ఉంది, అనేకుల బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నావు, బాగానే ఉంది. ఎవరో అంటే నాకైతే దేవుడు చెప్తున్నాడు, కానీ ప్రవర్తన క్రియారూపకం లేదంట, తక్కువ ఉంది. వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆవహిస్తాడు. కాబట్టి 100% చెప్పగలడానికి దేవాదేవుడు హెల్ప్ చేస్తాడు, అనుగ్రహిస్తాడు. అందులో 10వ వంతైనా మనం ప్రవర్తిస్తే, 10వ వంతైనా ప్రవర్తిస్తే దేవాది దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఆమె హల్లెలూయా. 10వ వంతు కంటే తక్కువగా ప్రవర్తిస్తున్నాం మనం అందరం. కాబట్టి ఇంకా కొన్ని ద్వారాలు తెరవబడట్లే, కానీ దేవుడి యొక్క అనుగ్రహం మనకు తోడైంది. ఈ అనుగ్రహం పేరే 2026. అవును తండ్రి. అక్క వాక్యం తీసుకో. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి గ్లోరిఫై జీసస్, వి అడోర్ యూ, వి గ్లోరిఫై యూ, వి థ్యాంక్ యూ, వి ప్రైజ్ యూ, వి అడోర్ యూ మై లార్డ్ జీసస్. సత్యనారాయణని, నిర్మల అక్కను, నందితాను పేరు పేరున నీ పరిశుద్ధమైన పాదసములకు అప్పచెప్తూ బిడ్డ పాట పాడుతూ ఉండగా, స్తుతిస్తుండగా, నిన్ను ఆరాధిస్తుండగా అయ్యా, మా అందరి కోసం వాక్యాన్ని విత్తుతూ ఉండగా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము నరములో రక్త ప్రసరణలో చొచ్చుకొని పోవునిగా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం దేవుడి వాక్కు 2 అంచుల ఖడ్గము కంటే పదునైనది, ఇది చైతన్యవంతమైనది, ఇట్స్ స్టిల్ అలైవ్ అండ్ యాక్టివ్. ఇది సజీవమైనది, చైతన్యవంతమైనది, జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీలు మధ్య చేరు వరకు ఇది ఛేదించుకొని పోగలదు. ఆమె అలియా. జోస్ఫిన్ అక్క వాళ్ళ అమ్మకి చెప్పండి, అక్క ఉన్నారో లేదో. అక్క, మీ మమ్మీ పేరు ఫాతిమా అనుకుంటా, నాకు గుర్తులేదు కరెక్ట్గా. ఫాతిమా అయితే కనుక మీ మమ్మీకి చెప్పండి, ఆ దేవాదేవుడు చెవు నొప్పి నుంచి స్వస్థత ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా దేవాదేవుడు 2 చెవులు చూపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ బిడ్డకి ఏ సమస్య ఉందో మీకు చెప్పట్లేదు అంటున్నాడు. ఆ బిడ్డకి దేవాదేవుడు చెప్తున్నాడు. ఆ బిడ్డకి ఏదైతే తను చెప్పుకోవట్లేదో ఆ బిడ్డ పడిన రోజులు ప్రతిదీ కూడా దేవాదేవుడు చూస్తున్నాడు. నిన్ను బట్టి నీ తల్లిని స్వస్థత ఇచ్చినాడు దేవాదేవుడు. ఆమేన్. హల్లెలూయా. క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కేవలం జోస్ఫిన్ అక్క
చేస్తున్న సీక్రెట్ ప్రార్థన ఆ బిడ్డ అనేకుల కోసం ప్రార్థిస్తుంది. ఆ బిడ్డ ప్రార్థన ద్వారా ఆ బిడ్డ ఎప్పుడు కూడా డాంబికత్వంగా బయటికి రాదండి. లిటరల్లీ నేను చెప్తున్నాను. మీరు తీసుకొని తీసుకోకపోండి, నేనేం చేయలేను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటే చెప్తాను నేను. ఎవరైనా పర్లేదు. ఇంతకుముందు ప్రణీత అక్క గురించి చెప్పలేదా? ఇప్పుడు జోస్పిన్ అక్క గురించి చెప్తున్నాడు. తీసుకోవాల్సింది ప్రతి ఒక్కరు. ఆ బిడ్డ రహస్యంగా ఎక్కువ ప్రార్థన చేస్తుంది. మనకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి కన్నీరు విడుస్తుంది. ఆ బిడ్డ చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దయచేసి నమ్మండి. ఆ బిడ్డని బట్టి ఆ దేవదేవుడు ఆ తల్లికి స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఆమెను ఇచ్చిన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అక్క మీరు ధైర్యంగా చెప్పండి, తల్లి నువ్వు ఎన్ని బాధలైతే ఇన్ని రోజుల నుంచి పడి ఉన్నావో ఆ ప్రతి బాధకి దేవుడు విముక్తిని ఇచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. స్వస్థతని ఇచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. 2 చెవులలో దేవుడి యొక్క రక్తము ప్రసరింపబడును గాక యేసు నామములో. ఐఎమ్ స్ట్రైక్ దెమ్ లార్డ్ విత్ ఆల్ 7 words, ఎస్పెషల్లీ విత్ ద స్వర్డ్ ఆఫ్ ఎలీషా, మెస్సాయా అండ్ సెయింట్ గాబ్రియల్. ఆంటీకి ఇచ్చిన స్వస్థతను బట్టి నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్.